ఇదేంటండి? ఇది అద్దె గుడారం, అద్దె గృహం. ఆత్మను ఎక్కడ పెట్టాడు దేవుడు? అద్దె గృహంలో పెట్టాడు. ఈ అద్దె గృహంలో ఉన్నటువంటి ఆత్మ, అలాగే అద్దె గుడారంగా ఉన్న దేహం, ఈ రెండు కూడా కలిసి ఉన్నప్పుడు ఎవరి మాట వినాలి? ఎక్కువ ఎవరి మాట వినాలి? ఆత్మ మాట దేహం వినాలి, కానీ దేహం మాట ఏం వినకూడదు? ఆత్మ వినకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేయరు? శరీరేచ్ఛలను ఏం చేయలేరు? నెరవేర్చలేరు. అంటే ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినాలి? ఆత్మ మాటే వినాలి. హల్లెలూయా. దీనికి వానరు ఎవరంటే, ఈ దేహానికి వానరు, ప్రాణానికి వానరు, ఆత్మకి వానరు ఎవరో? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమాని ఆయనే. నీ దేహానికి యజమాని, నీ యొక్క ఆత్మకి యజమాని, నీ ప్రాణానికి యజమాని ఆయన. ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా ఏమండి, నీ ఆత్మని, దేహాన్ని, ప్రాణాన్ని మొత్తం నశింపజేయడానికి ఇంకొకటి వస్తాడు. ఏమండి, వాడు కబ్జా చేయడానికి వస్తాడు, ఆక్రమించుకోవడానికి వస్తాడు, ఇది నాదని చెప్పడానికి వస్తాడు, ఇది నా ప్రాపర్టీ అని చెప్పుకోవడానికి వస్తాడు. అలాగా నీ జీవితాన్ని ఆక్రమించి నీ బ్రతుకులోనికి వచ్చి నీ దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మని కూడా నశింప చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి దుష్టుడు, దురాత్మ. ఆ దురాత్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు దేహమంతా ఏమైపోతుందంటే పాడైపోతుంది. నీ దేహాన్ని పాడు చేసుకునే హక్కు నీకు లేదు. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అధికారం నీకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిదండి ఈ బాడీ? ఎవరిది? దీనికి యజమాని ఎవరు? దేవుడు. ఈ కళ్ళు ఆయన చెప్పినట్టు చూడాలన్నమాట, వాన్ రాయను కాబట్టి. ఈ చెవులు ఆయన చెప్పినట్టు వినాలి. ఈ నోరు ఆయన చెప్పినట్టు మాట్లాడాలి. ఈ దేహం ఆయన చెప్పినట్టు నడవాలి. ఎందుకంటే దీని యజమాని ఎవరో? ఆయనే. ఈ అద్దె గుడారాన్ని ఆయన చెప్పినట్లుగా జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే ఈ అద్దె గుడారాన్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నారు కదా, వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటాడు ఆయన? మంచి గుడారం, సొంత గృహం, నిత్య గృహం, మహిమ దేహం ఇవ్వాలనుకుంటాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.